కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, వడ్లు వక్కలు శనగలు జొన్నలకు 500 రూపాయల బోనస్ దగా, అడుగడుగున రైతులకు మోసం చేయ 100 రోజుల కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు పెట్టించింది. రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి మన జహీరాబాద్ రైతులందరూ కూడా ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమంటుంది నా 100 రోజుల పాలనకి రెఫరెండం అంటున్నాడు. అంటే రేవంత్ నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలా వద్దా? మొన్న మాట్లాడిందా లేదా? మా తండ్రి చెప్పినట్టు మాట్లాడిందా? రేపు మా మాణిక్రావు గారు నేను అసెంబ్లీలో బల్ల గుర్తి రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీయాలంటే ఈ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారిని మీరు గెలిపించాల్సిన అవసరం ఉంది. రేపు నేను గట్టిగా విన్నానుకో ఏమంటే రేవంత్ ఇక్కడ పోయి జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటే రేవంత్ రెడ్డి ఏమైనా పడుతున్నావు నువ్వు మొన్న ఎలక్షన్ నువ్వు ఇంత చెప్పినా మా కాంగ్రెస్ గెలిచింది పో అంటాడు. నేను గట్టిగా అడగాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి మా రైతులకు 15,000 రైతు బంధు ఇయ్యలేదు కనుక, 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుక, మా జొన్నలకు బోనస్ ఇయ్యలేదు కనుక, అందుకే మా జహీరాబాద్ ప్రజలు మా రైతులు నీకు సురుగు పెట్టిండ్రు, కళ్ళు కాల్చి వాళ్ళ పెట్టి నిన్ను ఓదబెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని నేను గట్టిగా అసెంబ్లీలో బల్ల బుద్ధి కాంగ్రెస్ పార్టీని అడగగలుగుతాను. గా బలం మాకు ఇయ్యండి, గా శక్తిని మాకు ఇయ్యండి, ప్రశ్నించే గొంతులు గెలిపించండి. మొన్న నమ్మిన పాపానికి 4 నెలల రైతులను రాసి రప్పాన పెట్టింది. మళ్ళీ ఇంకా ఎంపీ ఎలక్షన్ మోసం అయిందనుకో 5 ఏళ్ల దాకా కాంగ్రెస్ మనకు దొరకలేదు. దొరకరా? 5 ఏళ్ల దాకా మనకు దొరకని మనం ఆగమైపోతాం. అందువల్ల ఈ హామీలు అమలు కావాలంటే మన బీఆర్ఎస్ ఎంపీ గెలవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ ఆసరా పెన్షన్ ముసలికి ఎందుకుతానంటే పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మా 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ పోయేది మనోడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు ఎత్తారు. పడ్డాయా 4,000? పడ్డాయా? డిసెంబర్ 9వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారని ఓటు వేస్తున్నారు. 42 లక్షల మంది అవ్వాతాతలకు ఆశ చూపించింది, ఆశ పెట్టిండు. ఇక కేసీఆర్ 2,000 ఇచ్చింది కానీ ఈ మధ్య మళ్ళీ 4,000 కానీ ఆశపడితే జనవరి నెలలో పడే 2,000 పెన్షన్ చూపించింది. ఏం సప్న మొన్నటి నెల జనవరి నెలలో మీ ఊళ్ళో మీకు సర్పంచులు ఎంపీటీసీ మీ టౌన్లో కౌన్సిలర్